జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మకులం. గవ ప్రశ్నని మరియు గోచార వశాత్తు ఉన్న గ్రహగతులను క్రోడీకరించుకుంటాం. 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి. శివాయ బ్రహ్మయ్య వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మానసికమైనటువంటి ఆందోళన అధికారులు ఏం చేయాలో అర్థం కాదు. అంతా బాగున్నప్పటికీ ఏదో తెలియని మానసికమైన సంఘర్షణ. ప్రత్యేకించి చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితితో పాటు అంగారకుడి యొక్క స్థితి, ఇంట బయట మానసికమైనటువంటి ఒత్తిళ్లు అధికమవుతాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, అనవసరమైనటువంటి విరోధాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాల పట్ల మీరు కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనం మొదటి 2 వారాలు కొంచెం ఆందోళన, కంగారు పడుతుంది. ఆర్థికంగా వస్తుందనుకున్నటువంటి ధనం రాకపోవడం, మీరు వెళుతున్నటువంటి వాహనం దూర ప్రాంత ప్రయాణం చేస్తున్నప్పుడు పదే పదే మరమ్మతులు రావటం కానీ, ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించిన విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. ప్రత్యేకించి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంటి నిర్మాణాన్ని చేయాలనుకున్నాం, లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులకు సంబంధించిన ఆలోచనలు ఉన్నట్టయితే ప్రస్తుతం వాయిదా వేయటం చెప్పదగిన సూచన. ఎందుకనుకుంటున్నారు, మీరు చేసే ప్రయత్నం ఒకటైతే మీరు అనుకున్నటువంటి ఖర్చు దాటిపోయి ఆర్థికంగా మీరు అనుకున్నది జరగదు, ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో తెలియని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి మీ దైనందిన జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విషయాల పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉంటారు చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో భావోద్వేగాన్ని కొంత నియంత్రించుకోగలిగితే మీరు చేసే ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా దాంట్లో కొన్ని అనుకూలవంతమైన మెరుగైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. సహచర ఉద్యోగుల మీద, మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్న విరోధం కారణంగా కొన్ని విషయాల్లో మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. కానీ మీకు కొన్ని అదనపు బాధ్యతలు వచ్చినప్పటికీ కూడా వాటిని స్వీకరించి పూర్తి చేయటం వల్ల భవిష్యత్తులో అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అధికంగా ఉంటుంటాయి. ఏది ఏమైనప్పటికీ భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం, కుటుంబ మనశ్శాంతి కోసమే కాదు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు, మీ కెరియర్కు సంబంధించిన అంశాల పట్ల కూడా దృష్టిని సారించడం చెప్పదగినటువంటి సూచన. మొండితనం, పట్టుదల వదిలిపెట్టడం అనుకున్నటువంటి పనులు సజావుగా ముందుకు వెళుతుంటాయి. వీటి పట్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడితో పాటు మాతృ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క అనారోగ్యం మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం, తల్లి లేదా తల్లి స్థానంలో ఉన్నటువంటి మాతృ సంబంధమైన వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా వాళ్ళకి ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళ పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి జాతకులు ఎయిర్టెల్ గారు రిపీట్. ధనుస్సు రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదవడం, కాలభైరవ స్వామి వారిని పూజించడం, కూష్మాండ దీపాన్ని వెలిగించడం సానుకూలవంతమైన ఫలితాలకు కారణం. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షను మెడలో ధరించండి. తీక్షణమైనటువంటి అర్థాస్తమ శని కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో
దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి తంత్రమాల చూడడం చేయడం, అనునిత్యం స్నానం చేయటం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆలోచన, ఇబ్బందులు, సంకటములు ఇవన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధి తప్పకుండా కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి అష్టమి రోజు కానీ అమావాస్య లాంటి పర్వదినం రోజు కానీ వెళ్ళి స్వామివారికి కూష్మాండం మీద నువ్వుల నూనెతో దీపారాధన చేయించిన కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉన్న అర్ధాష్టమ శని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకం, విద్యార్థులకు శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులు వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం కళ్యాణ గడియలకై వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ భావోద్వేగపూరితమైనటువంటి చర్యలను నియంత్రించుకోండి. కాలభైరవ స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి పూజాగ్ని క్రతువులు చేయడం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతాయి. యోగదాయకమైన ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేశ్వర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులు కూడా మానసికమైనటువంటి ఆందోళనకు కారణం చేసే ప్రయత్నం జరుగుతుంది. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు అంటే సంతోషంగా ఉన్నటువంటి మాటే తప్ప అటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కూడా కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోతే వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేదా సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషులు సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం ఏవైనా అపోహల అపార్థాలు వాళ్ళు దూరం అవటం మనసుకి మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు.
వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నిలిపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్యపోక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి వ్యతకి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పైన నుండి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణం దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావడానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలమీరు వృక్షం మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష నిరదిష్టి నరపీడలు తొలగిపోతాయి. తంత్రబాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మానసికమైనటువంటి ఆందోళన కలిగి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఈ యుగదాయకమైన ఫలితానికి కారణం అయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, తమలపాకుల నాడిని స్వామివారికి అందచేయటం, ప్రత్యేకించి హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను పారాయణ చేయడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.